వేకువ కిరణాలలో కనుచూపు మేర వెన్నముద్దలు పేర్చినట్టుగా కనిపిస్తున్నాయి హిమాలయ పర్వత శ్రేణులు. మోకాలి లోతు దిగబడుతున్న ఆ మంచు పర్వతాలలో బంగారు గంధపు బండిని లాగుతున్న 8 మంచు పులులు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఇక్కడ ఆపండి అని గంభీరంగా వినిపించడంతో మంత్రం వేసినట్టు పులులు ఆగిపోయాయి. గంధపు బండి నుంచి రాజదుస్తులు ధరించిన రాజా మహాదేవ్ కిందకు దిగాడు. బండి ముందు రక్షణగా వెళ్తున్న సేనాని బండి వెనుక వస్తున్న సేవకులతో ఈ ప్రాంతమంతా వెతకండి అని ఆజ్ఞాపించాడు. మంచును తవ్వటం మొదలుపెట్టారు సేవకులు. ఎముకలు కొరికేస్తున్న చల్ల గాలిలో మంచు తగిలి ఒళ్ళు జివ్వుమంటుంది. అవేవీ పట్టించుకోకుండా పనిచేస్తున్న ఆ సేవకుల ముఖాలపై చెమట బిందువులు పేరుకున్నాయి. కొన్ని గంటల పాటు సాగింది ఈ ప్రక్రియ. అలసటకు గుర్తుగా చెమటతో తడిసి ముద్దయ్యారు ఆ సేవకులు. తవ్వి తవ్వి అలసిపోతున్నా కానీ వారు వెతుకుతున్నది దొరకడం లేదు. మరో చోట తవ్వండి అని ఆదేశించాడు సేనాని. తుంపరగా మొదలైన మంచు క్రమంగా దట్టమైన మంచు వర్షంగా మారిపోయింది. తెల్లని మంచులో కూరుకుపోతున్నా లెక్క చేయకుండా తవ్వుతున్నారు సేవకులు. సూర్యుడు మంచుకొండల్లో అస్తమించే సమయంలో ప్రభూ అని అరిచాడో సేవకుడు. గడ్డ కట్టించే చలిని లెక్క చేయకుండా సేవకులు చేస్తున్న పనిని తీక్షణంగా చూస్తున్న రాజా మహాదేవ్ వడివడిగా అక్కడికి వెళ్లాడు. మంచులో కూరుకుపోయిన శరీరాన్ని బయటకు తీశారు సేవకులు. మంచులో కప్పబడి ఉండటం వలన మృతదేహం చెక్కు చెదర్లేదు. మనిషిని గుర్తుపట్టలేకుండా ముఖం, మిగిలిన శరీర భాగాలు నలిగిపోయున్నాయి. ఆ భయంకర మృతదేహాన్ని చూడలేక సేవకులు, సైన్యం తలలు తిప్పుకున్నారు. రాజా మహాదేవుకు ఆ మృతదేహం మెడలో ఉన్న చంద్రవంశ పతకం మెరుస్తూ కనిపించింది. 2 మోకాళ్ల మీద కూలబడిన మహాదేవ్ ఆ పతకాన్ని చేతితో పట్టుకొని వీరా అని పర్వతాలు కదిలిపోయేలా అరిచాడు. మహాదేవ్ అరుపు ఆ పర్వతాల్లో ప్రతిధ్వనించగానే ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పటి వరకు కురుస్తున్న మంచు వర్షం ఆగిపోయింది. ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భయంకరంగా మారిపోయింది. వీరా అని గుండె లవిసేలా మరోసారి ఆక్రందన చేశాడు రాజా మహాదేవ్. ఒరలోని కత్తిని విసురుగా లాగిన రాజా మహాదేవ్ దానిని మంచులో గుచ్చి త్రిశూల రాజ్య చక్రవర్తినైన రాజా మహాదేవ్ వర్మను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కొడుకును ఇంత దారుణంగా చంపినవారు ఎవరైనా సరే కత్తికో కండగా నరికి ఆ రక్తంతో నా కత్తికి అభిషేకం చేస్తాను. నా కొడుకు చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను అని శపథం చేశాడు. మహాదేవ్ పక్కనే ఉన్న సేనాని తన కత్తిని నేలలో గుచ్చి యువరాజా వారి చావుకు కారకులైన వాళ్ల తలలు తెగనరికి వీరాబాబు ఆత్మకు శాంతి చేకూరుస్తాను ప్రభు అని ఆవేశంగా చెప్పాడు. ఆ దృశ్యం చూస్తున్న వారందరిలో రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఆవేశం పొంగుకొచ్చింది. రక్తం పేరుకున్నట్టు ఎర్రగా ఉన్న మహాదేవ్ కళ్లలోంచి వెచ్చటి కన్నీటి చుక్క జారి వీరా మృతదేహం మీద పడింది. కోపంలో కాలయముళ్లా ఉన్న మహాదేవ్ను కన్నెత్తి చూడ్డానికి కూడా సైనికులకు ధైర్యం సరిపోలేదు. తలలు వంచుకొని వణికిపోతున్నారు. ప్రభు, యువరాజుగారిని తీసుకెళ్లటానికి ఏర్పాట్లు చేయమంటారా అని ధైర్యం చేసి అడిగాడు సేనాని. కొడుకు మీద నుంచి చూపు తిప్పకుండానే సరేనని తలూపాడు రాజా మహాదేవ్. సేనాని ఆదేశంతో గంధపు బండిలో ఉన్న మంచు శవపేటికను కిందకు దించారు సేవకులు. వీరా శరీరాన్ని జాగ్రత్తగా అందులోకి చేర్చి మూత పెట్టారు. చాలా కాలం తర్వాత వేల కొద్దీ రాక్షసులు ఖడ్గకేతన రాజ్యంపై దండెత్తొచ్చారు. ఆ రాజ్యాన్ని పాలించే ఖడ్గపు చక్రవర్తి వారిని యుద్ధంలో ఓడించి 8 అరుదైన శక్తులు కలిసున్న తన పగడపు ఖడ్గంతో వారిని చంపేశాడు. చక్రవర్తి విజయోత్సాహంలో ఉండగా 3 సామంతరాజులు అతన్ని వెన్నుపోటు పొడిచి చంపేశారు. ఖడ్గపు చక్రవర్తి శరీరాన్ని 5 ముక్కలుగా చేసి 5 దైవిక ప్రాంతాల్లో ఖననం చేశారు. ఖడ్గపు చక్రవర్తి చనిపోగానే అతని మహాఖడ్గం మాయమైంది. తనని చంపిన శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఆత్మలా మారిపోయాడు చక్రవర్తి. నన్ను చంపి నా శరీర భాగాలను నేను తాకలేని విధంగా చేశారు. ఈరోజు నాకు కావలసింది దొరికింది. ఇప్పుడు నన్నెవరాపుతారా? వదలను, ఎవ్వరినీ వదిలిపెట్టను. మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే వస్తున్నాను అని గట్టిగా గర్జిస్తూ ఆకాశంలోకి
కాంతిలా దూసుకుపోయాడు ఖడ్గపు చక్రవర్తి. చిక్కని కాటుక వంపినట్టు కారు మేఘాలు కమ్ముకున్నట్టుంది ఆకాశం. అకస్మాత్తుగా 2 భారీ మేఘాలు ఢీకొని పిడుగు పడ్డట్టు ధడేల్మని పెద్ద ఉరుము ఉరిమింది. ఆ ఉరుముతో పాటుగా మెరిసిన మెరుపు నేరుగా వీర శవపేటిక మీద పడింది. పిడుగు శవపేటికను తాకడంతో భూకంపం వచ్చినట్టు భూమి వణికిపోయింది. క్షణంలో వేల మెరుపుల కాంతి ఒకే చోట చేరినట్టు శవపేటిక వింతగా ప్రకాశించింది. ఆ వెలుతురుని చూడలేక చేతులతో కళ్ళు కప్పుకున్నారు అందరూ. క్షణకాలం మాత్రమే ఉన్న ఆ మెరుపు వెలుగు క్రమంగా ఆ పెట్టెలో కలిసిపోయింది. ఆ వెలుగు తాకగానే లోపలున్న శవం చటుక్కున కళ్ళు తెరిచింది. ఎవ్వర్నీ వదలను, నన్ను చంపిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని గర్జిస్తూ పైకి లేవటానికి ప్రయత్నించాడు ఖడ్గపు చక్రవర్తి. కాని మంచులో గడ్డ కట్టుకుపోయిన శరీరం అతనికి ఏమాత్రం సహకరించలేదు. కళ్లతోనే చుట్టూ ఉన్న వాటిని చూసిన అతన్ని జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. గత జన్మలో తనని హత్య చేయడం గుర్తుకు రాగానే చితికిపోయిన కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి. ఎవ్వర్నీ వదలను, ఎవ్వర్నీ వదలను! వెన్నుపోటు పొడిచి నన్ను చంపగలిగారు, కానీ నా ఆత్మను చంపలేరు. నా శక్తుల్ని నా నుంచి దూరం చేయలేరు. మీ ముగ్గురు మీద ప్రతీకారం తీర్చుకోవడానికే 100 సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చాను. ఏ ఒక్కరిని వదిలిపెట్టాను అని అరిచాడతను. అతని అరుపులు మంత్రబంధనం వేసుకున్న శవపేటికను దాటి బయటకు రాలేదు. తనను చంపిన వారిని ఆ క్షణంలోనే చంపేయాలన్నంత ఆవేశం తన్నుకొచ్చింది. కాని తనున్నది కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన శరీరంలో అని తెలిసిన అతను నిస్సత్తువుగా అయిపోయాడు. తాను చేరిన శరీరపు జ్ఞాపకాలను నెమ్మదిగా ఆవాహన చేసుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. ఓ వీరా, నువ్వు చంద్రవంశ యువరాజువా? ఎదురుగా నిలబడి పోరాడలేని దద్దమ్మలు నిన్ను కూడా వెన్నుపోటు పొడిచి చంపేశారా? ఇకపై నీ శరీరమే కాదు, నీ బాధ కూడా నాది, నీ పగ ప్రతీకారం కూడా నావే. మనల్ని ఎవరూ విడదీయలేరు. ఇక నుంచి నేనే వీరాని. నిన్ను ఊచకోత కోసిన వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తాను. దేహం నీది, ఆత్మ నాది. మన శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తాను అని కసిగా అనుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. మిన్ను విరిగి నేలమీద పడిందా అన్నట్టు బోరున వాన మొదలైంది. మెరుపు వెలుగుకు బైర్లు కమ్మిన కళ్ళు మామూలుగా అయ్యాక నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు మహాదేవ్. అసలు అక్కడేం జరిగిందో అతనికి అర్థం కాలేదు. కొడుకు శవపేటిక మీద పిడుగు పడినా అది చెక్కు చెదరకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. సేనాని మిగిలిన వారిది కూడా అదే పరిస్థితి. ముందుగా తేరుకున్న మహాదేవ్, నా కొడుకు చావుకు ఆ దేవతలందరూ కూడా ఆక్రోశిస్తున్నారు. శత్రువులందరి అంతు చూసే రోజు అతి త్వరలోనే వస్తుంది అని గట్టిగా గర్జించాడు. మహాదేవ్ అరుపులో తమ గొంతుల్ని కూడా కలిపి అరిచారు మిగిలిన వారందరూ. తుఫాను ముంచుకు రాబోతోంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇక్కడే చిక్కుకుపోతాం. త్వరగా కదలండి అని సేవకులతో చెప్పాడు సేనాని. శవపేటికను తిరిగి గంధపు బండిలోకి చేర్చబోయారు సేవకులు. అది ఇంతకు ముందులా తేలికగా లేకుండా విపరీతమైన బరువుగా ఉంది. వస్తాదులను పోలి ఉన్న వాళ్లు కూడా ఆ బరువు మోయలేకపోయారు. చేతుల్లోంచి జారి కింద పడింది శవపేటిక. ఆకాశం బద్దలైపోతున్నట్టు మరో పెద్ద పిడుగు దగ్గర్లో పడింది. శవం దొరికిన దగ్గర్నుంచి క్షణక్షణానికి భీకరంగా మారుతున్న వాతావరణం అక్కడి వారందరి గుండెల్లో గుబుల్ను పుట్టిస్తోంది. అయినా మహారాజుకు ఎదురు చెప్పే ధైర్యం వారికి లేకపోయింది. గుండె చిక్కబట్టుకొని అతి కష్టం మీద శవపేటికను గంధపు బండిలోకి చేర్చారు సేవకులు. రాజా మహాదేవ్ తన బండిలో కూర్చున్నాడు. సేనాని ఆజ్ఞ ఇవ్వగానే కొండ పోతగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు కదిలాయి బండిని లాగుతున్న 8 పులులు. శరీరం సహకరించకపోతే అందులో చేరిన ఆత్మ ఎంత శక్తివంతమైందైనా ఉపయోగం ఉండదని ఖడ్గపు చక్రవర్తికి బాగా తెలుసు. తనలోని శక్తులను గుర్తుకు తెచ్చుకున్నాడతను. చిత్రపురి దేశంలో శక్తులకు ప్రామాణికంగా 5 స్థాయిలుంటాయి. ఒక్కో స్థాయిలో 9 దశలుంటాయి. మొదటి స్థాయిలోని 9 దశలు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ, రక్త నాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఒక వ్యక్తి 9 దశలు పూర్తి చేసుకుంటేనే రెండో స్థాయికి చేరుకుంటాడు. అతని మానసిక శక్తులు మరింత శక్తివంతం అవుతాయి.
సాధకుడు ఎంతో కఠినమైన సాధన ద్వారా మాత్రమే వీటిని సాధించగలుగుతాడు. వీరా ఎంతో కఠినంగా సాధన చేసి మొదటి 2 స్థాయిలు దాటి 3వ స్థాయిలో ఉన్నాడు. తనకున్న 1000 స్థాయిల శక్తిని తట్టుకోగల శక్తి వీరాకు లేదని ఖడ్గపు చక్రవర్తికి అర్థమైంది. వీరా, నీ శరీరాన్ని నాశనం చేసిన వాణ్ణి చిత్రవధ చేస్తాను. ఎటూ కదల్లేని శరీరంలో జీవితాంతం నేను అవిటివాళ్ల ఉండిపోతే ఎలా ప్రతీకారం తీర్చుకోగలను? ఎలా నీ శరీరాన్ని బాగు చెయ్యాలి? నా దగ్గర శక్తులు ఉన్నా వాటిని సరిగ్గా ఉపయోగించే పరిస్థితులు లేవు. తక్షణమే స్థాయిని పెంచే దివ్యౌషధ మాత్రలు కూడా నా దగ్గర లేవు. నీ స్థాయిని పెంచకపోతే నా శక్తుల్ని ప్రయోగించలేను. ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి? నా పగడపు ఖడ్గాన్ని ఎలా వెతకాలి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఖడ్గపు చక్రవర్తి. అతను ఆలోచనల్లో ఉండగానే అతని చూపు తనను ఉంచిన శవపేటిక మీద పడింది. అది మంచుతో చేసిన శవపేటిక కావడంతో తెల్లగా మెరుస్తూ కనిపిస్తోంది. దానిని చూడగానే ఖడ్గపు చక్రవర్తి కళ్లల్లో మెరుపు వచ్చింది. శవపేటికను తయారు చేసింది మంచుతోనే అయినా అది మామూలు మంచుతో కాదు. కైలాస పర్వత శ్రేణుల్లో 1000 సంవత్సరాలుగా గడ్డ కట్టుకుపోయిన మంచు అది. ఆ పర్వతాల్లో మాత్రమే దొరికే అరుదైన దివ్యౌషధ మొక్కల్లోని శక్తి ఆ మంచులో నిక్షిప్తమై కనిపించింది. ఆ శక్తిని చూడగానే ఖడ్గపు చక్రవర్తికి ఉత్సాహం వచ్చింది. వీరా, నీ శరీరాన్ని తిరిగి బాగు చేసేందుకు నాకో దారి దొరికింది. అతి త్వరలోనే నీ రూపం బయట ప్రపంచంలో అడుగు పెట్టబోతోంది. సిద్ధంగా ఉండు అని చెప్పి సాధనలో మునిగిపోయాడు ఖడ్గపు చక్రవర్తి. హిమాలయ పర్వత శ్రేణుల నుంచి బయటకు వచ్చిన రాజా మహాదేవ్, మిగిలిన రక్షకులు త్రిశూల రాజ్యం వైపు సాగుతున్నారు. క్షణానికో పిడుగు పడుతున్నట్టు ఆకాశం భీకరంగా గర్జిస్తోంది. విసిరి కొడుతున్న ఈదురు గాలిలో కష్టంగా నడుస్తున్నాయి 8 పులులు. ప్రాంతం మారినా వాతావరణంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో సేనానిలో ఆందోళన మొదలైంది. ప్రభు, వాతావరణం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. శత్రువులు దారిలో దాడికి పాల్పడతారని మనసు కీడు శంకిస్తోంది అని తనలో కలిగిన అనుమానం చెప్పాడు సేనాని. నిజంగా వస్తారా? వస్తే రానివ్వు. వాళ్లకి ఇదే ఆఖరి రోజవుతుంది. ఏ ఒక్కడు నా నుంచి తప్పించుకుపోలేడు. నా కొడుకును సమాధి చేసే ముందు శత్రువులను సమాధి చేస్తాను. అందరూ సిద్ధంగా ఉండండి అని పౌరుషంగా చెప్పాడు రాజా మహాదేవ్. మహాదేవ్ నిర్ణయం నచ్చినట్టు సేనాని గుండె పౌరుషంతో పొంగిపోయింది. ఎవరు అడ్డొచ్చినా మీరు ఆగద్దు. ఎదురు తిరిగితే తలలు నరికేయండి అని తన సైన్యానికి చెప్పి ముందుకు నడిచాడు. దశలను పెంచుకుపోవడానికి సాధనలో నిమగ్నమైన ఖడ్గపు చక్రవర్తి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. 8 అరుదైన శక్తులు కలిసున్న పగడపు ఖడ్గం తన ఆత్మలోనే కలిసుండటం చక్రవర్తికి కనిపించింది. ఖడ్గరాజమా, నువ్వు నాతోనే ఉన్నావా? నేను చనిపోయినా నన్ను వీడక నా ఆత్మలో కలిసిపోయావా అని ఉత్సాహంగా తన ఆత్మశక్తిని ఖడ్గశక్తితో కలపటానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకు నీతో కలవలేకపోతున్నాను అనుకుంటూ సూక్ష్మ దృష్టితో చూశాడు ఖడ్గపు చక్రవర్తి. అద్భుతమైన శక్తులు కలిగున్న ఖడ్గంలో కలవాలంటే ఆ వ్యక్తి స్థాయిలు అమితంగా ఉండాలి. ఖడ్గపు చక్రవర్తికి పూర్వజన్మలో 1000 స్థాయిలు ఉన్నాయి. కానీ ఈ జన్మలో వీరా శరీర స్థాయిలే లెక్కలోకొస్తాయి. తాను వీరా స్థాయిలు పెంచే వరకు మహాఖడ్గాన్ని చేరుకోలేనని చక్రవర్తికి అర్థమైంది. వీరా, ముందు నీ శరీరాన్ని బాగుచేసి ఓ రూపాన్ని ఇవ్వకపోతే నేను నీ స్థాయిలు పెంచలేను. ముందు నీ శరీరం సంగతి చూడాలి. నలిగిపోయిన నీ కాళ్ళు చేతులకు ఓ రూపును సృష్టించాల్సిందే అని ఓ నిర్ణయానికి వచ్చాడు ఖడ్గపు చక్రవర్తి. ముందుగా మంచులో బిగుసుకుపోయిన శరీరంలో వేడిని పుట్టించి దానిని మామూలు స్థితికి తీసుకొచ్చాడు. అత్యంత పురాతనమైన కుండలిని ప్రచోదక్రియను తనలోని ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి వీరా శరీరం మీద ప్రయోగించాడు ఖడ్గపు చక్రవర్తి. కుండలిని ప్రచోదక్రియ అనేది శరీర అవయవాలను తిరిగి నిర్మించటానికి దోహదపడే ప్రక్రియ. దీని ద్వారా వీరా కాళ్ళు చేతులు తీసుకురావాలన్నది చక్రవర్తి ఉద్దేశం. దీనిని ప్రయోగించిన కొద్దిసేపటికే
వీరా శరీరంలోని రక్త మాంసాల్లో మార్పులు కలగటం స్పష్టంగా గుర్తించాడు. ఆధ్యాత్మిక ఆవాహన శక్తి, మంచు శవపేటికల్లో ఉన్న ఔషధ శక్తి, ఈ రెండింటి కలయిక వలన వీరా శరీరంలోని రక్తమాంసాలు వృద్ధి చెందుతున్నాయి. వాటితో పాటు ఎముకలు కూడా పునరుద్ధరించబడుతున్నాయి. శవపేటికలోని మంచు 1000 సంవత్సరం నాటిది కావడం వలన అందులోని ఔషధ శక్తి చాలా ఎక్కువగా ఉంది. అటువంటి అరుదైన శవపేటికను తయారు చేయించిన రాజా మహాదేవ్ను మెచ్చుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. భళా మహాదేవ్, నీ కొడుకంటే నీకు ఎంత ప్రేమో ఇందులో తెలుస్తోంది. నీ ప్రేమే నీ కొడుకుకు తిరిగి రూపం పోస్తుంది అని అనుకున్నాడు. కుండలిని ప్రచోదక్రియను వీరాపై సున్నితంగా ప్రయోగించాలననుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. ఎంత సున్నితంగా ప్రారంభించినా కూడా శరీర అవయవాలు ఏర్పడుతున్నప్పుడు విపరీతమైన బాధగా ఉంది. ఈ ప్రక్రియకు దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఎముకలు, రక్తనాళాలు మాత్రమే ఏర్పడిన తర్వాత వీరా శరీరం ఎముకల పోగులా ఉంది. 2వ దశగా రక్తమాంసాలను సృష్టించడం మొదలుపెట్టాడు చక్రవర్తి. ఎంతో శ్రమతో కూడిన ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో 4 గంటల సమయం అతనికి పట్టింది. ఈ దశ పూర్తయ్యాక వీరా చితికిన ముఖం మామూలుగా మారిపోయింది. ఇప్పుడతను బతికున్న మనిషిలా పరిపూర్ణంగా తయారయ్యాడు. వీరా, నీకు చెప్పినట్టే నీ శరీరాన్ని తిరిగి నిర్మించాను. నిన్నిలా చూస్తే నీ తండ్రి, నీ కుటుంబం ఎలా ప్రతిస్పందిస్తారో కదా అంటూ కాళ్లు కదిపి చేతులు పిడికిలి బిగించి వదిలాడు ఖడ్గపు చక్రవర్తి. వీరా శరీరాన్ని చూస్తున్న చక్రవర్తి తనలో ఇంకా కలుగుతున్న మార్పుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. కుండలిని ప్రచోదక్రియకు ఆధ్యాత్మిక శక్తి తోడవటంతో అది ఒక కొత్త శక్తిగా మారింది. ఆ శక్తి కేవలం శరీర భాగాలను నిర్మించడమే కాకుండా నాడీ వ్యవస్థ, రక్త నాళాలతో అనుసంధానమై ఉన్న 5 స్థాయిలను, స్థాయిలోని 9 దశలను వేగంగా పెంచుతుంది. దాదాపు 4 గంటలు గడిచేసరికి మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసుకుని 2వ దశలోకి చేరుకున్నాడు వీర. అది చూసి ఖడ్గపు చక్రవర్తికి మరింత ఉత్సాహం కలిగింది. దాదాపు మరో 6 గంటలు గడిచేసరికి 9 దశలు పూర్తి చేసుకుని మొదటి స్థాయిలోకి వచ్చాడు వీర. మొదటి స్థాయిలోకి రావడంతోనే వీరా శరీరం చిన్న కుదుపుకు గురైంది. మొదటి స్థాయి చాలా తక్కువే అయినా నా ప్రయోగం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగితే మిగిలిన స్థాయిలు కూడా పెరుగుతాయి అని అనుకుని సాధన మీద మరింత దృష్టి పెట్టాడు ఖడ్గపు చక్రవర్తి. మర్నాడు సాయంత్రం వరకు సాగుతూనే ఉన్న ఈ ప్రక్రియ ఇంకా మిగిలి ఉండగానే రాజా మహాదేవ్ మిగిలిన వారు త్రిశూల రాజ్యానికి చేరుకున్నారు. రాజా మహాదేవ్ బండి వీధిలో వెళ్తుంటే తలలు వంచి నమస్కరించే సైనికులు అసలు వీరిని పట్టించుకోకపోవడం గమనించాడు సేనాని. అప్పటి వరకు కురిసిన వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. రాజా మహాదేవ్ బండి రాజభవనంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు అక్కడి సైనికులు. చంద్రవంశ యువరాజు చనిపోయినందుకు దిగులుగా ఉండాల్సిన వారు మామూలుగా ఉన్నారు. అది చూసిన రాజా మహాదేవ్ కనుబొమలు ముడిపడ్డాయి. 4 వైపుల నుంచి రాజా మహాదేవ్ను, అతని మనుషులను ఆయుధాలతో చుట్టుముట్టారు. వీరా శవాన్ని తీసుకొచ్చిన రాజా మహాదేవ్ సైన్యాన్ని రాజభవనంలోనికి వెళ్లనివ్వకుండా ప్రధాన ద్వారం దగ్గర ఆపారు కాపలా సైనికులు. నగరంలోకి వచ్చిన దగ్గర్నుంచి తనకు ఎదురైన మార్పులను గమనిస్తున్నాడు రాజా మహాదేవ్. తాము శవం కోసం వెళ్లి కేవలం కొన్ని రోజులు మాత్రమే అవుతుంది. కాని వాతావరణం చూస్తుంటే శతాబ్దాలు దాటిపోయినట్టు అతనికి అనిపించింది. ఒక్క ఉదుటున బండిలోంచి కిందకు దూకాడు మహాదేవ్. నేనెవరో, నా స్థాయి ఏంటో అప్పుడే మర్చిపోయారా? కాపలా సైనికుడివి, నీకింత తలపొగరా? మహారాజుని ఆపే సాహసం చేసి నిన్నిక్కడ నియమించింది ఎవరు అని గంభీరంగా అడిగాడు. రాజా మహాదేవ్ మాటలకు, అతని కోపానికి వణికిపోవాల్సిన సైనికుడు అటువంటిదేమీ చేయలేదు సరికదా. తనకు దగ్గరగా ఉన్న సైనికులకు సైగ చేశాడు. మరు నిమిషంలో రాజా మహాదేవ్, అతని మనుషులను ఆయుధాలతో చుట్టుముట్టారు సైనికులు. ఊహించని ఈ ఘటనకు స్థాణువయ్యాడు రాజా మహాదేవ్. మహారాజుకు బాణాలు ఎక్కుపెట్టడంతో సేనాని ఆవేశంతో ఊగిపోయాడు. మహారాజుగారి మీదే ఆయుధం ఎక్కుపెట్టేంత దుస్సాహసమా? మీరు చేసిన ఈ పనికి
మిమ్మల్ని ఉరి తీయిస్తాను అని అరిచాడు. సేనాని మాటలు పట్టించుకోలేదు ఆ సైనికులు. పైగా మరికొంతమంది సైనికులు వారి చుట్టూ ఆయుధాలతో చేరారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మహారాజును ఎదిరించే సాహసం చేసింది ఎవరు? మర్యాదగా క్షమాపణలు చెప్పి దారిలో నుంచి తప్పుకోండి, లేదంటే మిమ్మల్ని నా కత్తికి బలిస్తాను అని కోపంగా కత్తిమీద చేయి వేశాడు రాజా మహాదేవ్. మరీ అంత ఆవేశం ఎందుకన్నగారు? అతిగా ఆవేశపడితే ఆరోగ్యం దెబ్బతింటుంది తప్ప మరో ఉపయోగం లేదు. పైగా కొడుకుపోయిన బాధలో ఉన్నారు కూడా. కనీసం కొడుకుకు అంత్యక్రియలు చేయడానికైనా ఉండండి అంటూ సైనికుల ముందుకు వచ్చి నిలబడ్డాడు మహాదేవ్ మూడో తమ్ముడు నాగేంద్రవర్మ. తమ్ముడిని చూడగానే మహాదేవ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నాగేంద్ర అని పిలిచాడు మహాదేవ్. వరలో నుంచి కత్తిని బయటకు తీయబోతున్న మహాదేవ్ మీద తన శక్తిని ప్రయోగించాడు నాగేంద్రవర్మ. ఫలితంగా మహాదేవ్ చేతులు బిగుసుకుపోయాయి. కుట్ర! సొంత అన్నకే ద్రోహం చేస్తావా నాగేంద్ర అని కోపంగా అడిగాడు మహాదేవ్. మహాదేవ్ అని గట్టిగా పిలిచాడు నాగేంద్రవర్మ. అన్నగారు అని ఎప్పుడూ వినయంగా పిలిచే తమ్ముడు తనని పేరు పెట్టి పిలవడంతో మహాదేవ్ దవడ బిగుసుకుపోయింది. కుట్ర ద్రోహం గురించి నువ్వు చెప్తున్నావా? వంశంలో పెద్దవాడివి కాబట్టి నువ్వు రాజ్యపాలన తీసుకున్నావు. నీ తర్వాత ఇప్పుడు నీ కొడుకును రాజును చెయ్యాలని చూస్తున్నావు. మరి ఈ వంశ వారసులమైన మేమెప్పుడు రాజవ్వాలి? ఎప్పుడు రాజ్యపాలన చెయ్యాలి? మాపై సవతి ప్రేమ చూపిస్తూ నువ్వు చేస్తున్నది ద్రోహం కాదా మహాదేవ్ అని ఆవేశంగా అడిగాడు నాగేంద్రవర్మ. సవతి ప్రేమ అని నిర్ఘాంతపోయాడు మహాదేవ్. రాజా మహాదేవ్ వర్మ తండ్రికి 2 భార్యలు. మొదటి భార్యకు మహాదేవ్ కేశవ పుట్టారు. రెండో భార్యకు నాగేంద్ర, సారంగపాణి, రాజశేఖర్ పుట్టారు. 5 కొడుకులను సమానంగా పెంచాడు మహాదేవ తండ్రి. మహాదేవ్ కూడా ఎలాంటి భేదభావం లేకుండా తమ్ముళ్ళు అందరినీ ప్రేమగా చూసుకున్నాడు. అసలు నాగేంద్ర వాళ్లు పినతల్లి పిల్లలనే విషయాన్నే మర్చిపోయాడు మహాదేవ్. కాని నాగేంద్ర మాత్రం తమని వేరుగానే చూస్తున్నాడని మహాదేవ్కు ఇప్పుడే తెలిసింది. నాగేంద్ర, నీ మనసులో ఇంత విషయం నింపుకున్నావనుకోలేదు. మిమ్మల్ని ఏ రోజైనా వేరుగా చూశానా? మీకు తగిన పదవులు ఇచ్చాను కదా అని అన్నాడు మహాదేవ్. ఇచ్చావులే పోడి పదవులు. అవి ఎవరికి కావాలి? నాకు కావాల్సింది మహారాజు సింహాసనం. త్రిశూల రాజ్యానికి రాజుగా ఉండాలంటే సంతానం తప్పనిసరిగా ఉండాలి. నీకేమో ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. రాజుగా ఉండే అర్హత నీకు లేదు. ఇప్పుడు ఈ రాజ్యానికి కాబోయే మహారాజును నేనే అని గర్వంగా చెప్పాడు నాగేంద్రవర్మ. తన కొడుకు చనిపోయిన బాధలో తానుంటే తమ్ముడిగా ఓదార్చాల్సింది పోయి కొడుకు శవం ముందే పంచాయితీ పెట్టిన నాగేంద్రను నరికేయాలి అన్నంత కోపం వచ్చింది మహాదేవ్కు. యువరాజు చనిపోతే రాజపదవి 2వ వారసుడికి వస్తుంది, అంటే కేశవ వర్మగారికొస్తుంది. 3వ వాడివి నీకెలా వస్తుందని ఇంతలా విర్రవీగుతున్నావు అని సేనాని కోపంగా అడిగాడు. రే, కాపులావాడివి అలానే ఉండు. నీకు ఏం అర్హత ఉందని నన్నడుగుతున్నావు? బతకాలం లేదా అని కోపంగా కన్నెర్ర చేశాడు నాగేంద్రవర్మ. కేవలం మాటలతో ఆగకుండా సేనాని మీద శక్తి ప్రయోగం చేశాడు నాగేంద్రవర్మ. ఎదుటివారి మీద తిరిగి శక్తిని ప్రయోగించాలన్నా లేక ఆ శక్తిని తిప్పికొట్టాలన్నా చేతుల కదలిక చాలా ముఖ్యం. నాగేంద్రవర్మ అందరి చేతులపై శక్తిని ప్రయోగించటం వలన అతనికి మించి శక్తులున్నా ఏం చెయ్యలేని నిస్సహాయులుగా ఉండిపోయారందరూ. నాగేంద్ర, త్రిశూల రాజ్య చట్ట ప్రకారం నా తర్వాత రాజు కావాల్సింది కేశవవర్మ. రాజు కావాలనే పిచ్చితో చట్టాలను మర్చిపోకు అని కరకుగా చెప్పాడు మహాదేవ్. కేశవవర్మ అని గట్టిగా నవ్వాడు నాగేంద్రవర్మ. నాగేంద్ర నవ్వుకు మహాదేవ్ మనసు కీడు శంకించింది. నాగేంద్ర, కేశవ ఎక్కడా? ఏం చేశావతన్ని అని ఆందోళనగా అడిగాడు. నాగేంద్ర నవ్వును ఆపేసి, నువ్వే స్వయంగా చూసుకో మహాదేవ్ అని చెప్పి 2 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ మరుక్షణంలోనే రాజభవంతి మెట్ల మీద నుంచి ఒక తల దొర్లుకుంటూ వచ్చి రాజా మహాదేవ్ కాళ్లమీద పడింది. తన కాళ్ల మీద పడిన కేశవవర్మ తలను చూసి దిగ్భ్రాంతి చెందాడు మహాదేవ్. కేశవా అని గట్టిగా అరిచాడు. రాజ్య పదవికి ఈ కేశవవర్మే అర్హుడు అన్నారు కదా, ఇప్పుడసలు కేశవే లేడు, ఇంకెలా రాజవుతాడు అని నవ్వాడు నాగేంద్రవర్మ. పదవి కోసం అన్నని ఇంత క్రూరంగా చంపుతావా?
నిన్ను చంపకుండా వదల్లు అని అన్నాడు మహాదేవ్. ఏం చేయమంటావు మహాదేవ్? ముందు మర్యాదగానే చెప్పాను, కాని నీ తమ్ముడు అస్సలు ఒప్పుకోలేదు. నీ తర్వాత రాజు కావాల్సింది అతను కాబట్టి తన మద్దతు మొత్తం నీకిచ్చి జీవితాంతం నిన్నే రాజుగా కూర్చోబెడతాను అని నాకు ఎదురు తిరిగాడు. ఇన్నేళ్ల నాటి నా కల నిజమయ్యే సమయంలో అడ్డం వస్తే ఊరుకుంటానా? అందుకే శాశ్వతంగా అడ్డం తప్పించాను. ఇప్పుడు ఈ రాజ్యానికి మహారాజు కాకుండా నన్ను ఆపేవారే లేరు అని నవ్వాడు నాగేంద్రవర్మ. ఛీ, నీచుడా! పిరికివాడిలా నన్ను బంధించడం కాదు. నీకు దమ్ముంటే నాతో పోరాడు. నా తమ్ముడు చావుకు ప్రతీకారం తీర్చుకోకుండా నిన్ను వదల్ను. నువ్వు కోరుకుంటున్న సింహాసనాన్ని నీకు ఎప్పటికీ దక్కనివ్వను అని కోపంగా చెప్పాడు మహాదేవ్. నీతో పోరాటమా? నీ స్థాయి శక్తి నా స్థాయి కన్నా ఎక్కువనే కదా ఈ పొగరు, ఈ ధైర్యం. నీ సవాలుకు పౌరుషం తెచ్చుకొని నీతో పోరాడితే క్షణంలో నన్ను చంపేస్తావు. నీ గురించి నాకు బాగా తెలుసు కదా మహాదేవ్. తెలిసి తెలిసి ఎవరైనా సింహం నోట్లో తలపెడతారా అని చెప్పాడు నాగేంద్రవర్మ. చూశావా, మహారాజుగారు సింహం అని నువ్వే ఒప్పుకున్నావు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులైపోతుందా? నువ్వు అంతే అని హేళన చేశాడు సేనాని. మూర్ఖుడా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఈరోజు ఈ మహాదేవ్ వెనక ఉన్నా కాని రేపు నేను రాజయ్యాక నువ్వు నాకే దాసుడిగా ఉండాలని మర్చిపోకు. కాదని ఎదురు తిరిగితే ఇప్పుడే నీ తల నరుకుతాను అని చెప్పి సేనాని మీద శక్తిని ఎక్కువ చేశాడు నాగేంద్రవర్మ. శక్తి ప్రయోగం వలన శరీరంలో నరాలు తెగిపోతున్నంత బాధ కలుగుతోంటే పంటి బిగువున భరించాడు సేనాని. రాజుకు ఉండాల్సిన వీరత్వం నీలో మచ్చుక్కూడా లేదు నాగేంద్ర. అందుకే మమ్మల్ని దొంగ దెబ్బతీస్తున్నావు. నాతోనే పోరాడలేని వాడివి నీకెందుకురా సింహాసనం అని నాగేంద్రను వెక్కిరించాడు మహాదేవ్. ఈ రోజుల్లో వీరత్వం ఎవరికి కావాలి మహాదేవ్? బలవంతుడవ్వాలంటే స్థాయి శక్తులు ఎక్కువగా ఉంటే చాలు. నీ శక్తులు ప్రయోగించకుండా ఆపగలిగానంటే నేను బలవంతుణ్ణి అనే కదా అర్థం. మర్యాదగా సింహాసనం అప్పగించు మహాదేవ్ అని చెప్పాడు నాగేంద్రవర్మ. నా శక్తులనే ఆపగలిగిన వాడివి సింహాసనం తీసుకోవడం నీకో లెక్క? మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు అని అడిగాడు మహాదేవ్. మహాదేవ్ మాటలు విని గట్టిగా నవ్వాడు నాగేంద్రవర్మ. త్రిశూల రాజ్య ప్రజలు మహారాజుకి విధేయులుగా ఉంటారని నాకు తెలుసు మహాదేవ్. పాత మహారాజుగా నీకు నువ్వు నాకు అధికారం ఇవ్వాలి. నేను మహారాజునని నువ్వే స్వయంగా ప్రకటించాలి. త్రిశూల రాజ్య చట్టం ప్రకారం అప్పుడే కదా నాకు రాజ్యాధికారం వచ్చేది. అందుకే నిన్ను చంపకుండా బంధించాను అని అసలు విషయం చెప్పాడు నాగేంద్రవర్మ. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను ఈ రాజ్యానికి రాజును చెయ్యను. ఏం చేసుకుంటావో చేసుకో అని పౌరుషంగా చెప్పాడు మహాదేవ్. మహాదేవ్, నీ మొండితనం గురించి నాకు తెలీదా? నిన్ను ఎంత హింసించినా చిత్రహింసల పాలు చేసినా నువ్వు ఒప్పుకోవు గాని అని ఆగాడు నాగేంద్రవర్మ. నాగేంద్రవర్మ ఏం చెప్పబోతున్నాడా అని ఉత్కంఠగా చూశారు అందరూ. కాని మహాదేవ్, నీ ప్రియమైన కొడుకు శవాన్ని ఇప్పుడే తీసుకొచ్చావు. పాపం, ఇంకా అంత్యక్రియలు కూడా చెయ్యలేదు. ఇకపై ఎప్పటికీ చెయ్యనివ్వను కూడా. నీ కళ్ల ముందే నీ కొడుకు శవాన్ని రాబందులకు వేస్తాను. అసలే కొడుకును కాపాడుకోలేకపోయానని కుమిలిపోతున్నావు నువ్వు. ఇప్పుడు కనీసం శవాన్ని కూడా కాపాడుకోలేక జరిగేదానిని ఆపలేక నరకం చూస్తావు. నీకు రాజపదవి కావాలా లేక కొడుకు శవం కావాలా? బాగా ఆలోచించుకో. నీ కొడుకుకు అంత్యక్రియలు చేయటానికి ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఈలోగా నిర్ణయం తీసుకో అని హెచ్చరించాడు నాగేంద్రవర్మ. రాజదాహంతో చనిపోయిన కొడుకును కూడా వదలని తమ్ముణ్ణి చూస్తుంటే మహాదేవుకు అసహ్యం వేసింది. కనీసం ఆ మాట కూడా భరించలేకపోయాడు. నాగేంద్ర అని ఆగ్రహంగా గర్జించాడు మహాదేవ్. మహారాజు మీద ఈగ కూడా వాలకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండే ప్రత్యేక సైనిక సిబ్బంది సేనాని వెంటే ఉన్నారు. అయినా మహాదేవుని కదలనివ్వకుండా చేసిన తన తెలివితేటలకు మురిసిపోయాడు నాగేంద్రవర్మ. ఇప్పుడేం చెయ్యలేవు అన్నట్టు మహాదేవ్ వైపు నిర్లక్ష్యంగా చూశాడు నాగేంద్రవర్మ. తనని బంధించిన శక్తి నుంచి విడిపించుకోవటానికి సాయశక్తులా ప్రయత్నించాడు మహాదేవ్. కాని మహాదేవ్ శక్తి నుంచి బయటపడలేకపోయాడు. కాళ్ల దగ్గర తమ్ముడి తల పడున్నా కనీసం దానిని తాకలేకపోతున్నందుకు ఆగ్రహంతో రగిలిపోయాడు మహాదేవ్. మహాదేవ్ శక్తి నుంచి బయటపడిన మరుక్షణమే
చుట్టూ ఉన్న వందలాది సైనికులు మహారాజును చంపేస్తారని సేనానికి అర్థమైంది. మహారాజా, నా మాట వినండి. ఇది పోరాడి తేల్చుకునే సమయం కాదు. ఇప్పుడు పరిస్థితి మనకు అనుకూలంగా లేదు. నాగేంద్రవర్మ ఎప్పటినుంచో ప్రణాళిక వేసుకున్నాడు అనిపిస్తుంది. అందుకే సమయం చూసి మిమ్మల్నిలా ఇరకాటంలో పెట్టాడు. దయచేసి కాస్త ఓర్పుగా ఉండండి మహారాజా. మీ నిర్ణయం చెప్పడానికి 2 రోజుల సమయం ఇచ్చాడు కదా. ఈ లోపులో యువరాజుగారి అంత్యక్రియలు పూర్తి చేసుకుందాం. ఆ తర్వాత మీ శక్తి ముందు ఇతను లెక్క అని సలహా ఇచ్చాడు సేనాని. సేనాని మాటలు మహదేవ్లో ఆలోచన పుట్టించాయి. తలెత్తి తన చుట్టూ చూశాడు మహదేవ్. సైనికుల మధ్యలో నిలబడిన నాగేంద్ర తమ్ముడిలా కాకుండా రాక్షసుడిలా కనిపించాడతనికి. కాళ్ల దగ్గర ఉన్న తమ్ముడి తలను, వెనక గంధపు బండిలో ఉన్న కొడుకు శవపేటికను ఓసారి చూశాడు మహదేవ్. సేనాని చెప్పిందే సరైంది అని అతనికి అనిపించింది. సరే, నాకొంత సమయం కావాలి అని నాగేంద్రతో చెప్పాడు మహదేవ్. మహదేవ్ నిర్ణయం విని నాగేంద్ర పెదవులపై గర్వంతో కూడిన చిరునవ్వు చేరింది. ఇది మహారాజు ఉండే రాజభవనం. ఇక్కడ పాత రాజులకు స్థానం లేదు. నగరం చివరన ఉన్న భవంతిలో నువ్వుండొచ్చు అని పొగరుగా చెప్పాడు నాగేంద్రవర్మ. అతను కావాలనే అవమానిస్తున్నాడని అర్థమవుతున్నా ఏం చెయ్యలేక కోపంగా చూశాడు మహదేవ్. నువ్వెలా చూసినా నాకు భయం లేదు మహదేవ్. గుర్తుంచుకో, 2 రోజుల్లో నాకు నీ సైన్యాన్ని, సేవకులను అప్పగించాలి. నన్ను మహారాజుగా ప్రకటించాలి. అప్పటి వరకు నీ ప్రియమైన కొడుకు శవం నా దగ్గరే భద్రంగా ఉంటుంది అని చెప్పి సైనికులకు సైగ చేశాడు నాగేంద్రవర్మ. నాగేంద్ర తాను ఊహించిన దానికన్నా ఎక్కువ చురుకుగా ఉన్నాడని సేనానికి అర్థమైంది. నాగేంద్ర, నువ్వు కోరుకున్నట్టే చేస్తున్నాను కదా, నా కొడుకును విడిచిపెట్టు అని కోపంగా చెప్పాడు మహదేవ్. అసలే మహారాజువి, నక్క తెలివితేటలున్న సేనాని నీ పక్కనే ఉన్నాడు. ఇద్దరిని వదిలిపెడితే నన్నే బూడిద చేయగల సమర్థులు మీరు. మిమ్మల్ని ఎందుకు నమ్ముతాను చెప్పు? నా జాగ్రత్తలో నేనుండాలి కదా మహదేవ్. అందుకే నేను రాజయ్యాకే నీ కొడుకుకు ఈ లోకం నుంచి విముక్తి దొరుకుతుంది. అనవసర ఆలోచనలు మానుకో అని కరుకుగా హెచ్చరించాడు నాగేంద్రవర్మ. నాగేంద్రవర్మను రాజును చేయటం తప్ప తనకు వేరే దారి లేదని మహదేవ్కు అర్థమైంది. చూస్తున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి ఆ శవపేటికను మండపంలో పెట్టండి అని చెప్పాడు నాగేంద్రవర్మ. అతని ఆదేశంతో కొందరు సైనికులు గంధపు బండి దగ్గరకు వెళ్లారు. బండికి కట్టి ఉన్న 8 పులులు సైనికులను చూసి కోపంగా గాండ్రించాయి. ఆ భయంకరమైన అరుపులు రాజభవనంలో ప్రతిధ్వనించగానే నాగేంద్రవర్మతో సహా సైనికులందరూ భయపడ్డారు. మనుషులే జంతువుల్లా నీ దగ్గర పడుంటున్నారు అనుకున్నాను. ఆఖరికి జంతువుల్ని కూడా కట్టడి చేశావా మహదేవ్ అని వ్యంగ్యంగా అడిగాడు నాగేంద్ర. మనుషులైనా జంతువులైనా కాస్త ప్రేమ చూపిస్తే విశ్వాసంగా ఉంటారు. ఒళ్లంతా విషం నింపుకున్నా నీకు విశ్వాసం గురించి ఏం తెలుస్తుందిలే అని హేళనగా చూశాడు మహదేవ్. మహదేవ్ను కోపంగా చూశాడు నాగేంద్రవర్మ. వెంటనే ఆ 8 పులులపైన శక్తి ప్రయోగం చేసి వాటిని అదుపు చేశాడు. ఇప్పుడు వెళ్లి తీసుకురండి అని చెప్పాడు నాగేంద్రవర్మ. వీర శవపేటికను దింపటానికని శవపేటిక మీద చేతులు వేశారు సేవకులు. అద్భుతమైన ఔషధ శక్తులు కలిగి ఉన్న మంచులోంచి శక్తిని గ్రహిస్తూ వీర శరీరానికి బలం ఇస్తున్నాడు ఖడ్గపు చక్రవర్తి. అతని మాటలు బయటకు వినిపించట్లేదు, కాని బయట జరుగుతున్న గందరగోళమంతా స్పష్టంగా అతనికి వినిపిస్తోంది. వీర జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. నాగేంద్రవర్మతో మహదేవ్ వాళ్లకు ఉన్న సంబంధం అర్థమైంది. రాజ్య పదవి కోసం, సింహాసనం కోసం సామంత రాజులను బయటి వాళ్లు వెన్నుపోటు పొడుస్తారని అనుకుంటున్నాను. కాని ఇక్కడ చూస్తే ఇంట్లో అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా చావులే అయితే ఎలా వీరా? నువ్వు చచ్చి నేను చచ్చి తీరా ఏదోలా బతికొస్తే ఇక్కడా చస్తున్నారు. నాకిది అస్సలు నచ్చలేదు. ఏం చెయ్యాలిప్పుడు అని అనుకున్నాడు. కుండలిని ప్రచోద క్రియ ద్వారా వీరాలోని స్థాయి శక్తులు అప్పటికి 3వ స్థాయిని దాటుతున్నాయి. కేవలం 3వ స్థాయితో వీళ్లను ఎలా ఎదుర్కోవాలి? బయట మహారాజును బంధించిన పద్ధతి చూస్తుంటే 4వ స్థాయి శక్తులు ఉపయోగించారని అర్థమవుతుంది. వీర 4వ స్థాయిని దాటితే కాని శత్రువులను ఎదుర్కోలేడు అని పరిస్థితిని అంచనా వేశాడు ఖడ్గపు చక్రవర్తి.
మహారాజుకు ఏదైనా ప్రమాదం జరిగే లోపల ఎలాగైనా అతన్ని కాపాడాలి. వీరాపై కుండలిని ప్రచోదక్రియను కఠినంగా ప్రయోగిస్తే తప్ప స్థాయిలు వేగంగా పెరగలేవు అని ఓ నిర్ణయానికి వచ్చాడు ఖడ్గపు చక్రవర్తి. అనుకున్నదే తడవుగా సాధనలోకి వెళ్లి ప్రక్రియను వేగవంతం చేశాడు. ఇంత కఠినమైన సాధన అలవాటు లేని వీరా శరీరం ఆ ప్రక్రియను తట్టుకోలేక ఎగిరిపడింది. వీరా శరీరంలో ఉన్న తనకు విపరీతమైన బాధను కలుగుతున్నా భరిస్తూ ప్రక్రియను కొనసాగించాడు ఖడ్గపు చక్రవర్తి. ఫలితంగా వీరా శరీరం మరో 3-4 కుదుపులకు గురైంది. తర్వాత నెమ్మదిగా ఆ పద్ధతికి అలవాటు పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో శవపేటికను దించటానికొచ్చారు సేవకులు. శవంతో ఉన్న శవపేటిక ఒక్కసారిగా కదిలిపోవడంతో భయపడి వారంతా స్పృహ కోల్పోయారు. దూరం నుంచి చూస్తున్న నాగేంద్రవర్మ కూడా శవపేటిక కదలడంతో విపరీతంగా భయపడ్డాడు. మహాదేవ్ సేనానిలకు అంతా వింతగా అనిపించింది. నాగేంద్రవర్మ పక్కన ఉన్న అతని నమ్మకస్తుడు మాత్రం తల పంకించాడు. నాగేంద్ర, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా అది కేవలం మహాదేవ్ వరకే పరిమితం చెయ్యి. శవంజోలికి మాత్రం పోవద్దు. ఆ పేటికలో ఉంది మామూలు శవమేమీ కాదు. శక్తి యుక్తుల్లో ఎంతో నేర్పు కలిగిన యువరాజు శవం. మనిషి చనిపోయినా కర్మకాండలు జరిగే వరకు ఆత్మకు ముక్తి దొరకదు. అది తనకు ఇష్టమైన వారి దగ్గరే తిరుగుతూ ఉంటుంది అని పెద్దలు చెబుతారు కదా. ఆ వీరా కోపంతో ఆత్మలా నీ మీద పగబడితే మొదటికే మోసం వస్తుంది. నా మాట విని శవాన్ని అప్పగించేయ్ అని సలహా ఇచ్చాడు. ఆ సలహా నాగేంద్రవర్మకు ఏమాత్రం నచ్చలేదు. నా చుట్టూ ఎంతమంది సైనికులు ఉన్నా, ఎంత శక్తి ఉన్నా ఆ మహాదేవ్కు సమానం కాలేను. మహాదేవ్ను కట్టడి చేసి ఆడించటానికి ఉన్న ఒక్క దారి ఈ శవం మాత్రమే. ఉన్న ఒక్క అవకాశాన్ని ఎలా వదిలేయమంటావు అని విసుగ్గా అడిగాడు. మహాదేవ్, ఈరోజు నీకన్నా ఎక్కువ శక్తి ఉండొచ్చు, కానీ రేపు కాదు. రేపు అతనికన్నా ఎక్కువ శక్తి నీకు దొరుకుతుంది. స్థాయి పెరిగితే మహాదేవే కాదు, ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు అని నెమ్మదిగా చెప్పాడు ఆ స్నేహితుడు. కేవలం ఒక్క రోజులో అతనికన్నా నాకు ఎక్కువ శక్తి వస్తుందా? కాని ఎలా కుదురుతుంది అని ఆశ్చర్యంగా అడిగాడు నాగేంద్రవర్మ. మహారాజుకు రేపు దివ్యౌషధ మాత్ర రాబోతోంది. అది ఆయన మింగితే నీకన్నా శక్తివంతుడవుతాడు. అదే ఆ మాత్రను నీ మాత్రతో కలిపి మింగితే మహారాజుకు చెందాల్సిన శక్తి కన్నా ఎక్కువ శక్తి నీ సొంతమవుతుంది. నువ్వు మహారాజు కంటే ఎక్కువ స్థాయిని చేరుకుంటావు అని అసలు రహస్యాన్ని చిన్నగా చెవిలో చెప్పాడు అతను. శభాష్, స్నేహితుడంటే నీలా ఉండాలి. సరైన సమయానికి సరిగ్గా ఉపయోగపడే విషయం చెప్పావు. ఆ దివ్యౌషధ మాత్ర నేను దక్కించుకుంటాను. ఈ మహాదేవ్ అంతు చూస్తాను అని స్నేహితుడిని మెచ్చుకున్నాడు నాగేంద్రవర్మ. నాగేంద్రవర్మకు అతని స్నేహితుడు చెప్పిన విధంగానే అక్కడున్న సైనికులకు, అధికారులకు మనసులో అదే భయం ఉంది. మహాదేవ్ కోసం వీర ఆత్మ అక్కడికి వస్తుందేమో అని భయంతో వణికిపోసాగారు. మహాదేవ్, నాకు కావలసింది సింహాసనం. దాన్ని నాకు ఇచ్చేస్తానని మాట ఇచ్చావు. చనిపోయిన వారి మీద నాకు గౌరవం ఉంది కాబట్టి నీ కొడుకు శవాన్ని నీకే అప్పగిస్తున్నాను. నన్ను ఎదిరించాలన్న ఆలోచన చేయకుండా మర్యాదగా నగరం చివరికి వెళ్ళిపో అని ఆదేశించాడు నాగేంద్రవర్మ. నాగేంద్రవర్మను అక్కడే చంపేయాలి అన్నంత కోపంగా చూశాడు మహాదేవ్. అతని మనసులోని ఉద్దేశం అర్థమైన సేనాని, మహారాజా, ముందు ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం పదండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచిస్తే సమస్యలు ఇట్టే తీరిపోతాయి. మనకు యువరాజు ముఖ్యం అని మహాదేవ్కు గుర్తు చేశాడు. మహాదేవ్ మెత్తబడ్డాడు. ప్రమాదం లేదని నిర్ధారించుకొని శక్తిని వెనక్కి తీసుకున్నాడు నాగేంద్రవర్మ. కాళ్ల దగ్గర పడున్న తమ్ముడు తలని 2 చేతులతో తీసుకున్నాడు మహాదేవ్. చనిపోయేటప్పుడు ఎంత బాధ అనుభవించాడో ఆ ముఖంలో కనిపిస్తుంటే కోపంతో మహాదేవ్ రక్తం మరిగిపోయింది. తమ్ముడు తలతో పాటుగా బండిలో కూర్చున్నాడు మహాదేవ్. సేనాని సైగ చేయగానే పులులు బండిని నగరం చివరకు పరిగెత్తించాయి. సాధనలో ఉన్న ఖడ్గపు చక్రవర్తి జరిగిందానిని గ్రహించి పగలబడి నవ్వుకున్నాడు. మహాదేవ్ తండ్రి రాజ్యపాలన చేసే సమయంలో సేద తీరటానికి నగరం చివరన అడవికి దగ్గరగా భవంతిని నిర్మించాడు. మహాదేవ్కు ఆ ప్రాంతం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ భవంతికి వెళ్తూ ఉంటాడు. కాని పరిస్థితులు తల్లకిందులయ్యి
అదే భవంతిలో తలదాచుకునే రోజు వస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాడు. అవమాన భారంతో రక్తం ఉడికిపోతుంటే చెయ్యి ఒరలోని కత్తిమీద గట్టిగా బిగుసుకుంది. కొద్దిసేపటికి భవనం దగ్గర బండి ఆగింది. సేవకులు శవపేటికను జాగ్రత్తగా కిందకి దించారు. మహదేవ్ దగ్గరకొచ్చిన సేనాని యాదృచ్ఛికంగా జరిగిందో లేక భగవంతుడే కావాలని చేశాడో తెలీదు కాని మహారాజా, యువరాజుగారిని ఆయనే కాపాడుకున్నారు. ఆ సమయంలో నాగేంద్ర ముఖంలోని ఆందోళన చూశారా? వణికిపోయాడు. పైగా బీరాలు పలికాడు అని అన్నాడు. కేవలం నా కొడుకు కోసమే ఆగాను సేనాని. వీరా కార్యక్రమాలు ప్రశాంతంగా చెయ్యాలనే వదిలేశాను. రేపు ఒక్కరోజు బతకని ఆ నీచుండి తర్వాత వాడి లెక్క నేను తేలుస్తాను అని కోపంగా చెప్పాడు మహదేవ్. విజయమో వీరస్వర్గమో ఏదైనా మేము ఎప్పుడూ మీతోనే మహారాజా అని వినయంగా చెప్పాడు సేనాని. మాటల్లోనే భవనం ముందుకు చేరుకున్నారు వారు. తమకు ఎదురుగా ఉన్న వారిని చూసి బ్రుకుటి ముడేశాడు మహదేవ్. చంద్రవంశానికి చెందిన 20 నుంచి 30 మంది సభ్యులు భవనం ముందు నిల్చొని వీరికోసమే ఎదురుచూస్తున్నారు. వారిలో ముందున్నది మాత్రం నాగేంద్రవర్మ ఇద్దరి తమ్ముళ్లైన సారంగపాణి, రాజశేఖర్లు. అక్కడ అన్న చేసింది సరిపోలేదనా ఇక్కడికి తమ్ముళ్లు తగలబడ్డారు అని మనసులోనే తిట్టుకున్నాడు సేనాని. ఇక్కడ మీరేం చేస్తున్నారు అని గంభీరంగా అడిగాడు మహదేవ్. మీరు ఇక్కడికి వచ్చారంటే మా అన్నయ్య మిమ్మల్ని తరిమి కొట్టాడని అర్థం. మా అన్నయ్య అడిగినట్టు 2 రోజుల్లో పదవిని అప్పగిస్తున్నావా లేదా మహదేవ్ అని వెటకారంగా అడిగాడు రాజశేఖర్. నిన్నటి వరకు దొంగ వినయాలు చూపించిన వాళ్లు ఇప్పుడు అసలు రూపం బయట పెడుతుంటే మహదేవ్కు కోపం తన్నుకొచ్చింది. అక్కడ చెప్పింది సరిపోలేదని ఇక్కడకు పంపాడా మీ అన్నయ్య? మహారాజుగారు శత్రువులకు ఎలాంటి జవాబిస్తారో చూపించమంటారా అని వ్యంగ్యంగా అడిగాడు సేనాని. స్థాయి తక్కువ వాళ్లకి ఎక్కువ అలసిస్తే ఇలానే రెచ్చిపోతారు. ఎక్కడుండే వాళ్లను అక్కడే ఉంచాలి అని కోపంగా చెప్పాడు సారంగపాణి. ఈ స్థాయి తక్కువ వాళ్లు నీకు కాపలా కాస్తేనే ప్రాణాలతో ఉంటావు. నాకెందుకులే అని వదిలేస్తే కుక్కచావు చేస్తావు. ముందు అది తెలుసుకో అని తగ్గకుండా జవాబిచ్చాడు సేనాని. నిన్నో అని కోపంగా ముందుకు రాబోయిన తమ్ముణ్ణి ఆపేశాడు రాజశేఖర్. ఊరపిచ్చకలాంటివాడు, వీడి సంగతి తర్వాత తేలుద్దాం, ఆవేశపడకు పాణి అని నచ్చజెప్పాడు. సాధన తీవ్రతను పెంచుతున్న ఖడ్గపు చక్రవర్తి వీళ్ల మాటలు విన్నాడు. సింహాసనం ఇచ్చే వరకు మీ వాళ్లు ఆగేలా లేరు కదా వీరా, మళ్లీ అంతలోనే సమావేశం పెట్టేశారు. మనకు ఎక్కువ సమయం లేదనిపిస్తోంది. మంచులో ఉన్న శక్తి కూడా చివరకు వచ్చేసింది. వీలైనంత త్వరగా శక్తిని పుంజుకో అని అనుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. రాజశేఖర్, సారంగపాణిలతో వచ్చిన వాళ్లను చూశాడు మహదేవ్. తన ఆస్థాన అధికారులు, బంధువులు వాళ్లలో ఎక్కువగా కనిపించారు. మీ అందరికీ త్రిశూల రాజ్య చట్టాలు, చట్టాల్లోని నియమాలు, నిబంధనలు తెలుసు. అన్నీ తెలిసి నాగేంద్రవర్మకు మద్దతు ఇవ్వటం న్యాయమేనా? ఈ మహదేవ్ అంటే ఏంటో మీకు చిన్నప్పటినుంచి తెలుసు. నేను మహారాజును అయ్యాక మీ అందరికూ నచ్చిన పదవులు ఇచ్చాను, ఎంతో గౌరవించాను. నా తమ్ముళ్లమని చెప్పుకుంటూ తిరుగుతున్న వీళ్లు నాకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. అయినా మీరు వీళ్లకేం మద్దతిస్తున్నారు? మీకేం అన్యాయం చేశానని నాకు ఇంత ద్రోహం చేస్తున్నారు మీరు అని సూటిగా ప్రశ్నించాడు మహదేవ్. తనకు వ్యతిరేకంగా ఉన్నందుకు మహదేవ్ కోపంతో తిడతాడు అనుకున్నారు. అటువంటిది ఏమీ చెయ్యలేదు సరికదా. నిజాలు మాట్లాడ్డంతో వాళ్లు సమాధానం చెప్పలేక తలంచుకున్నారు. నాగేంద్రవర్మ పెద్ద పదవులను ఆశ చూపించి వాళ్లందర్నీ తనకు అనుకూలంగా తిప్పుకున్నాడు అని వారి ముఖాలు చూస్తేనే మహదేవ్కు అర్థమైంది. నువ్వు ఎంత ప్రయత్నించినా వాళ్లు నీ వైపుకు రారు మహదేవ్. సింహాసనం అప్పగించడం తప్ప నీకు వేరే దారే లేదు అని వెకిలిగా నవ్వుతూ చెప్పాడు రాజశేఖర్. నేను ఇప్పటికీ నీకు మహారాజునే అని మర్చిపోయి మాట్లాడుతున్నావు రాజశేఖర్. నా శక్తులు చూపించి అన్యాయంగా వీళ్లను బలిచేయడం ఎందుకని ఆలోచిస్తున్నాను. లేదంటే మిమ్మల్ని ఆట ఆడించడం నాకో లెక్క కాదు, గుర్తుంచుకో అని గంభీరంగా చెప్పాడు మహదేవ్. మహదేవ్ శక్తి తెలిసిన వారందరూ భయంతో గుటకలు మింగారు. సరిగ్గా అదే సమయంలో చంద్రికా యువరాణి వస్తున్నారు అని సైనికుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపులకు తల తిప్పి చూశారందరూ. రాజదుస్తులు ధరించిన యువరాణి చంద్రిక చెలికత్తెలతో మహదేవ్ దగ్గరకొచ్చింది. చంద్రిక, నువ్విక్కడకు, అది ఇటువంటి సమయంలో ఎందుకొచ్చావు అని
ఆశ్చర్యంగా అడిగాడు మహదేవ్. ఆమె వెంట తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా కాబోయే మామగారైనా తన దగ్గరకు ఎందుకు వచ్చిందో మహదేవ్కు అర్థం కాలేదు. మహారాజుగారికి ప్రణామాలు. ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలని ఇక్కడికొచ్చాను అని వినయంగా చెప్పింది చంద్రిక. అంత ముఖ్యమైన విషయం ఏమిటి అని అనుమానంగా అడిగాడు మహదేవ్. చంద్రిక ఏం చెబుతుందా అని చుట్టూ ఉన్న వారందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అందరి వైపు ఓసారి చూసిన చంద్రిక గొంతు సరిచేసుకుంది. మీ అబ్బాయి వీరాతో నాకు జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికొచ్చాను మహారాజా అని నెమ్మదిగా చెప్పింది చంద్రిక. ఏంటి అని విస్తుపోయాడు మహదేవ్. అవును మహారాజా, మీ అబ్బాయి ఇప్పుడు చనిపోయాడు. చనిపోయిన అతను తిరిగిరాడు కదా. మాకు కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగింది కాబట్టి ఇప్పుడే దీన్ని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాను అని స్థిరంగా చెప్పింది చంద్రిక. చంద్రిక వచ్చిన ఉద్దేశం తెలియటంతో మహదేవ్ను చూసి రాజశేఖర్, మిగిలిన వారు ఎగతాళిగా నవ్వసాగారు. సమయం కాని సమయంలో వచ్చి తనను నవ్వుల పాలు చేస్తున్న చంద్రిక మీద మహదేవ్కు కోపం వచ్చింది. కాని ఆడపిల్లని ఏమీ అనలేకపోయాడు. నా కొడుకుకు ఇంకా అంత్యక్రియలు కూడా జరగలేదు. రద్దు గురించి మాట్లాడ్డం ఇప్పుడంత అవసరమా చంద్రిక అని కరుకుగా అడిగాడు మహదేవ్. మీ అబ్బాయి చనిపోయిన బాధలో ఉన్న మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు క్షమించండి మహారాజా. కాని కొన్ని విషయాలు ఇప్పుడే తేల్చుకోవాలి. ఎప్పుడెప్పుడు ఈ బంధం నుండి బయటపడతానా అని ఎదురుచూస్తున్నాను. ఇంకా ఆలస్యం చెయ్యలేను అని సూటిగా చెప్పింది చంద్రిక. నీకు ఇష్టమయ్యే కదా నా కొడుకుతో వివాహానికి ఒప్పుకున్నావు. మరి ఏదో బలవంతంగా ఒప్పించినట్టు మాట్లాడుతున్నావు ఏంటి చంద్రిక అని కోపం ఆపుకుంటూ అడిగాడు మహదేవ్. నా ఇష్టప్రకారం కాదు మహారాజా. మా తాతగారి కోసం ఒప్పుకున్నాను. మీతో వియ్యం అందుకోవాలని ఆయన కోరుకున్నారు. కాని ఇప్పుడు మా తాతగారు లేరు. పెళ్లి చేసుకోవాల్సిన మీ అబ్బాయి లేడు. ఇంకా ఈ నిశ్చితార్థానికి ఏం విలువ ఉంటుంది చెప్పండి. నిజానికి మీతో చెప్పకుండానే ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. కాని ఓ మాట చెప్దామని వచ్చాను అని తేల్చి చెప్పింది చంద్రిక. ఏంటి మహదేవ్, చూస్తుంటే నీ దశ మరింత దిగజారిపోయినట్టు కనిపిస్తుంది. గొప్ప వంశంతో వియ్యం అందుకుంటున్నాను అని గొప్పలు పోయావు కదా. ఇదేనా ఆ గొప్పతనం? కనీసం అంత్యక్రియలు కూడా జరక్కముందే మొహం మీద కొట్టినట్టు చెబుతుంది అని హేళన చేశాడు రాజశేఖర్. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అవమానిద్దామా అని కాచు కూర్చున్నారు వాళ్ళు. అలాంటి వాళ్లకు మరో అవకాశం దొరకడం మహదేవ్కు కోపం తెప్పించింది. చంద్రిక తాతగారి మీద ఉన్న అభిమానం, గౌరవం వలన ఆమెను ఏమీ అనలేకపోతున్నాడు మహదేవ్. శవపేటికలోంచి వీళ్ల మాటలు వింటున్నాడు ఖడ్గపు చక్రవర్తి. వీరా జ్ఞాపకాల్లో వీరా ఇంతవరకు చంద్రికను అసలు కలవలేదు అని తెలిసింది అతనికి. కుండలిని ప్రచోద క్రియ ద్వారా వీరా అప్పటికే 5 స్థాయిలను దాటిపోయాడు. మంచులోని శక్తి కూడా అయిపోయింది. ఈ శవపేటికలో పడిగాపులు పడే అవస్థ తప్పింది వీరా. నీకు పాత శక్తి అంతా తిరిగొచ్చింది. ఇప్పుడు వీరాగా బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. ఇకపై నేనే వీరాని, నాకు కాబోయే భార్యను పలకరించాల్సిందే అని అనుకొని గట్టిగా ఒళ్ళు విరుచుకున్నాడు వీర. ఆ బలానికి మంచు శవపేటిక ముక్కలుగా ఎగిరిపడింది. చీమ చిటుక్కుమన్నా వినిపించే ఆ ప్రాంతంలో ఆ చప్పుడు అతి భయంకరంగా వినిపించింది. ఊహించని ఆ సంఘటనకు అందరూ భయపడ్డారు. శవపేటిక భాగాలు దూరంగా ఎగిరిపడ్డంతో ఆ అదురుకు అక్కడంతా నీటితో నిండిపోయింది. ఏంటా శబ్దం? ఫిరంగి పేలినట్టనిపించింది. ఇక్కడ ఉండాల్సిన శవపేటిక ఏది అని తమకు తోచినట్టుగా అనుకుంటూ వణికిపోసాగారు. నేను లేను అనుకొని మా నాన్నగారిని ఎదిరించే సాహసం చేస్తున్నారా? అంత దమ్మున్న వాళ్ళెవర్రా అని వీరా గొంతు గంభీరంగా వినిపించింది. వీరా గొంతును గుర్తుపట్టిన వారికి గుండె గొంతులోకొచ్చింది. తన మీద పేరుకున్న మంచు ముక్కలను దులుపుకుంటూ ఒక్క ఉదుటున పైకి లేచి నిలుచున్నాడు వీరా. వీరాని చూడగానే అందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. వీరా అని దిగ్భ్రాంతిగా చూశాడు మహదేవ్. వీరా శవాన్ని తీసిన దగ్గర్నుంచి శవపేటికలోకి చేర్చే వరకు క్షణం కూడా పక్కకు వెళ్లకుండా దగ్గరే ఉన్నాడు సేనాని. చూడలేని స్థితిలో దొరికిన వీరా ఎలా మామూలుగా ఉన్నాడు అని సేనాని కూడా అయోమయంలో ఉండిపోయాడు. శవాన్ని తీసుకొచ్చిన సైనికులు మాత్రం వీరాని చూసి దెయ్యం అని భయపడుతూ స్పృహ తప్పారు.
వీరా చనిపోయాడని అనుకుంటున్న రాజశేఖర్, సారంగపాణి ఇంకా వెనక ఉన్నవారు ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదు. మహాదేవ్ దగ్గరకు వచ్చిన వీరా, ఎలా ఉన్నారు నాన్నగారు అని నవ్వుతూ అడిగాడు. కిందకు వంగి తండ్రి పాదాలను తాకి నమస్కారం చేశాడు. జరుగుతున్నదంతా కలలా కనిపిస్తుంటే తన కళ్లను తానే నమ్మలేకపోతున్నాడు మహాదేవ్. నువ్వు అని విస్మయంగా చూశాడు మహాదేవ్. నేను మీ వీరానే నాన్నగారు అని చెప్పి తండ్రి చేతిని పట్టుకున్నాడు వీరా. కొడుకు శరీరపు స్పర్శ వెచ్చగా తాకింది. అయినా మహాదేవ్కు నమ్మకం కలగలేదు. నువ్వు బతికేవా? నాకోసం బతికొచ్చావా వీరా అని ఆశ్చర్యంగా అడిగాడు మహాదేవ్. అనుమానం తీరక కొడుకు ఒళ్లంతా తడిమి చూశాడు. అతనికి అంతా మామూలుగానే కనిపించింది. నేను స్పృహ తప్పి పడిపోతే నా మీద మంచు పేరుకుంది నాన్నగారు. కేవలం అదే జరిగింది. నేను నిజంగా చనిపోతే ఇలా మీ ముందుకు రాలేను కదా అని నమ్మకం కలిగేలా చెప్పాడు వీరా. కాని నిన్ను మంచులో నుంచి తీసినప్పుడు నువ్వు అంటే నీ శరీరం నిండా దెబ్బలు అని ఎలా చెప్పాలో తెలియక తడబడ్డాడు మహాదేవ్. ఓహో, అదా? నిజమే. మీరు చూసినప్పుడు నాకు చాలా తీవ్రమైన గాయాలున్నాయి నాన్నగారు. నన్ను శవపేటికలో పెట్టిన తర్వాత అది సైనికుల చేతిలో నుంచి జారి కింద పడింది చూడండి. నాకు అప్పుడే స్పృహొచ్చింది. నీరసంగా ఉండి నేను ఎంత అరిచినా మీకు ఎవ్వరికీ వినిపించలేదు అని తేలిగ్గా చెప్పాడు వీరా. వీరా చెప్పిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు మహాదేవ్. కొడుకు మాటలకు జరిగిన వాటికి సరిగ్గా సరిపోయింది. మరి నీ దెబ్బలు ఎలా తగ్గాయి వీరా? నువ్వు ఎలా మామూలుగా అయ్యావు అని ఆసక్తి, అనుమానం కలిపి అడిగాడు మహాదేవ్. అదంతా మీరు చేసిన సహాయం వల్లనే నాన్నగారు అని వినయంగా చెప్పాడు వీరా. నేనేం చేశాను అని అయోమయంగా చూశాడు మహాదేవ్. నేను చనిపోయాను అనుకుని నా శవం ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు పురాతన మంచుతో శవపేటిక చేయించారు మీరు. ఆ శవపేటికకు వాడిన మంచులో దివ్య ఔషధాలున్నాయి. వాటిని నా శక్తితో గ్రహించాను. నా గాయాలు తగ్గించుకున్నాను. మీరే కనుక అలా చేసి ఉండకపోతే నేను ఎప్పటికీ కోలుకునేవాణ్ణి కాదు నాన్నగారు అని నర్మగర్భంగా చెప్పాడు వీరా. వీరాకు స్థాయి శక్తులు ఉన్నాయి. కాని శరీరాన్ని తిరిగి బాగుచేసుకునే క్రియలు ఎలా తెలిసాయో మహాదేవ్కు అర్థం కాలేదు. ఏదైతేనే తన కొడుకు చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడని అర్థమై సంతోషం పట్టలేకపోయాడు మహాదేవ్. నా బాధ చూడలేక ఆ దేవుడే స్వయంగా నా కొడుకును బ్రతికించాడు. హరహర మహాదేవా అని గట్టిగా అరిచాడు మహాదేవ్. మహాదేవ్ ఆనందంలో పాలు పంచుకొని హరహర మహాదేవా అని ఇంకా గట్టిగా అరిచాడు సేనాని. వాళ్ల అరుపులకు తేరుకున్న రాజశేఖర్ వాళ్లు తాము చూస్తుంది నిజమేనా అని కళ్ళు గట్టిగా నులుముకొని మరీ చూశారు. వీరాలో ఎటువంటి మార్పు కనిపించలేదు. అతను బతికి వచ్చాడని నమ్మలేని వాళ్ల అనుచరులు మాత్రం, అమ్మో దెయ్యం, వీరా దెయ్యమై వచ్చాడు, మనల్ని పీకు తింటాడు అని అరుస్తూ విరుచుకుపడిపోయారు. రాజశేఖర్, సారంగపాణిలు భూమికి కాళ్లు అతుక్కుపోయినట్టు భయంతో చూస్తూ నిలబడిపోయారు. వీరా వారి వైపు చిరునవ్వుతో చూసి, ఏంటి చిన్నానలు, నేను బతికి వచ్చానన్న విషయం నమ్మశక్యంగా లేదా అంటూ వాళ్ల దగ్గరకు నడిచాడు వీరా. వీరా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ వెనక్కి అడుగులు వేస్తున్నారు. ఆగండి, అలా ఎంత దూరమని పారిపోతారు? అయినా దెయ్యాలు కదా, వెనక్కి నడవాల్సిందే. మరి మీరు నడుస్తున్నారేంటి అని వెటకారంగా అడిగాడు వీరా. వెనక ఉన్న గోడ వీపుకు తగలడం వలన వాళ్ళిద్దరూ వెనక్కి వెళ్లే అవకాశం లేకపోయింది. ఒళ్లంతా చెమటలతో స్నానం చేసినట్లు తడిసి వణికిపోసాగారు ఇద్దరు. వద్దు వీరా, మమ్మల్ని ఏం చేయకు అని వణుకుతూ వేడుకున్నారు. అచ్చచ్చో, అరివీర భయంకరులు అని గొప్ప పేరున్న చంద్రవంశ వీరులు, సూరులు పంచలు తడిపేశారా? ఛచ్చా, మన వంశ పరువు తీసేశారు చిన్నానలు అని వెక్కిరించాడు వీర. ఆ మాటకు సేనాని పగలబడి నవ్వాడు. మహాదేవ్ మాత్రం కొడుకును ఆనందంగా చూస్తున్నాడు. వీరా మాటలకు రోషం తన్నుకొచ్చింది అన్నదమ్ములకు. కాని అతను నిజంగా దెయ్యమై ఉంటే అనే భయం వాళ్ల ఆలోచనను చంపేసింది. గుండెలో పిడికెడు ధైర్యం లేదు కాని మా నాన్నగారిని ఎదిరించటానికి వచ్చేశారా? మీకెందుకు పదవులు, ఏం చేసుకుందామని అని అడుగుతూ రాజశేఖర్ భుజంపై బలంగా చరిచాడు వీర. ఆ మాత్రం దెబ్బకే ప్రాణం పోయినట్టు గావుకేక పెట్టాడు రాజశేఖర్. అన్న ఎందుకు అరిచాడో తెలియకపోయినా ఏదో అయిపోయింది అనుకుని తాను గట్టిగా అరిచాడు సారంగపాణి.
మీ దెబ్బకి చెవులోని మంచు కరిగిపోయింది. మీ అరుపులకు దెయ్యాలు కూడా జడుచుకుంటాయి. ఆపండి అంటూ వేళ్లతో చెవులు రుద్దుతున్నాడు వీర. వీర తమ మీద పడి పీకు తినకుండా మామూలుగా ఉండటం, మాటలు చేతలు మనుషుల్లాగా ఉండటంతో నెమ్మదిగా వాస్తవంలోకి వచ్చినా అప్పటి వరకు పడిన ఆందోళన వలన వారిద్దరి గుండె వేగం మాత్రం తగ్గలేదు. రాజశేఖర్ నుదుటి మీద పట్టిన చెమటను వేలితో తుడిచాడు వీర. అతని చూపు రాజశేఖర్ నడుముకు వేలాడుతున్న కత్తిమీద పడింది. ఏంటి చిన్నాన్నా, కొత్త కత్తిలా ఉంది, ఎది చూడనివ్వు అంటూ ఒడుపుగా రాజశేఖర్ ఒరలో నుంచి కత్తిని లాగాడు వీర. తళతళా మెరుస్తున్న కత్తిని పరీక్షగా చూస్తూ, హబ్బో, జాతిరత్నాలు పొదిగిన కత్తిని చేయించుకున్నావు. నిన్ను చూస్తేనే పంచ తడిపిన వాడివి. ఈ కత్తితో మా నాన్నగారి మీద యుద్ధం చేద్దామనేనా అని హేళనగా అన్నాడు వీర. వీరా, నువ్వు నన్ను అవమానిస్తున్నావు అని కోపంగా అన్నాడు రాజశేఖర్. ఓహో, నేను బతికే ఉన్నాను అని ఇప్పుడు అర్థమైందా నీ మట్టి బుర్రకు? అయినా పౌరుషం ఉన్నవాడు గౌరవం అవమానాల గురించి మాట్లాడితే బావుంటుంది. మీకవేవీ లేవు, మరి ఇంకెందుకా బీరాలు అని నవ్వి కత్తిని తిరిగి ఒరలో పెట్టాడు వీర. పళ్ళు కొరుకుతూ కోపంగా చూశాడు రాజశేఖర్. అతని చూపులు పట్టించుకోకుండా రాజశేఖర్ పక్కనే నిలబడి భయంగా చూస్తున్న సారంగపాణి వైపు తిరిగాడు వీర. ఏంటలా వెర్రి చూపులు చూస్తున్నావు? వీరుడంటే ఎలా ఉండాలి? ఎదురుగా ఏమున్నా రొమ్ము విరుచుకొని ముందుకు వెళ్ళాలి. నువ్వేమో మీ అన్నగారి వెనక దాక్కుంటున్నావు, మన వంశ పరువు తీస్తున్నావు అని చెప్పి సారంగపాణి వెన్ను చరిచాడు వీర. ఆ అదురుకు 2 అడుగులు ముందుకు తూలాడు సారంగపాణి. వీర శవపేటికలోంచి లేచిన దగ్గర్నుంచి రెప్ప వేయకుండా చూస్తున్నాడు మహాదేవ్. వీర శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఎలాంటివో అతనికి ముందు నుంచి బాగా తెలుసు. అయినా తాను ఇప్పుడు చూస్తున్న వీర కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నాడు. వీర ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా, శక్తివంతంగా కనిపిస్తున్నాడు. మంచు పర్వతాలలో తమకు దొరికిన వీర ఇతను ఒక్కరేనా అనే అనుమానం కూడా మహాదేవ్కు వచ్చింది. విరిగి కరిగిపోయిన శవపేటిక, వీర మెడలో మెరుస్తూ కనిపిస్తున్న చంద్రవంశ పతకం అతని అనుమానం నిజం కాదని నిరూపిస్తున్నాయి. కొడుకుని చూసిన సంతోషంలో అతని వయసు కొన్ని సంవత్సరాలు తగ్గిపోయినట్లు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మహాదేవ్. అప్పటి వరకు విర్రవీగిన తన తమ్ముళ్ళు తన కొడుకును చూసి భయపడడం అతనికి చాలా వినోదం కలిగించింది. వీర చనిపోయాడు కాబట్టి కుదిరిన పెళ్లిని రద్దు చేసుకోవాలనుకుంది చంద్రిక. ఇక్కడకు వచ్చాక చనిపోయిన వీర తిరిగి బతికి అందరితో మాట్లాడ్డం ఆమెకు మింగుడు పడట్లేదు. వారిద్దరి నిశ్చితార్థం కూడా పెద్దలే చేయడం వలన చంద్రిక వీరాని చూడటం ఇదే మొదటిసారి. వీరాలోని చురుకుదనం, హుషారు, ఆ టీవీ, మాట తీరు అన్నీ చంద్రికను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. చనిపోయిన మనిషి నిజంగా బతుకుతాడా? ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? వీరా నిజంగా చనిపోలేదా అని రకరకాలుగా ఆలోచిస్తుంది. రాజశేఖర్ సారంగపాణిలతో మాట్లాడుతున్న వీరా చూపు చంద్రిక మీద నిలిచింది. కొద్దిసేపు ఆగండి చిన్నానలు, మన లెక్కలు తీరిగ్గా చూసుకుందాం. ముందు నాకు కాబోయే భార్యతో మాట్లాడుకోనివ్వండి అని చెప్పి చంద్రిక ముందుకు వచ్చి నిలబడ్డాడు వీర. చంద్రికను చూడగానే చాలా ఆనందంగా ఉందనిపించింది వీరాకు. యువరాణి చంద్రిక, మనం కలుసుకోవడం ఇదే మొదటిసారి కదా? ఇప్పటి వరకు నేను లేను కాబట్టి పెళ్లిని రద్దు చేసుకోవాలనుకున్నావు, కానీ ఇప్పుడు నేను వచ్చేశాను కదా, పెళ్లికి సిద్ధమా అని అడిగాడు వీర. మా యువరానికి ఇష్టం లేదు అని చెప్పింది వెనకున్న చెలికత్తె. విసుగ్గా చూశాడు వీర. ఎందుకిష్టం లేదు? నాకేం తక్కువ అని అడిగాడు వీర. మా యువరాణితో పోల్చుకుంటే అన్నీ తక్కువే అని మళ్లీ చెప్పింది చెలికత్తె. తనేం అడిగినా ప్రతిదానికి చెలికత్తె సమాధానం చెబుతూ ఉంటే వీరాకు మహా విసుగ్గా ఉంది. చివరకు విసుగును తట్టుకోలేకపోయాడు. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? మీ యువరానికి మాటలు రావా, లేక నాతో మాట్లాడే ధైర్యం లేదా అని అడిగాడు వీర. వీరా మాటల్లోని వెటకారం విన్న చంద్రికకు కోపం వచ్చింది. అప్పటి వరకు మామూలుగా చూస్తున్న ఆమె కళ్ళు, ముఖం కోపంతో ఎర్రబడ్డాయి. వీరా అని కోపంగా పిలిచింది చంద్రిక. ఓ, నీకు మాటలు వచ్చా? యువరాణి అని పొగరుతో ఇప్పటిదాకా మాట్లాడలేదన్నమాట అని కవ్వించాడు వీర. చురుక్కుమని చూసింది చంద్రిక. తన కొడుకును కాదంటున్న చంద్రికను పట్టించుకోకూడదు అనుకున్నాడు మహాదేవ్. వీర చంద్రికకు కూడా బుద్ధి చెప్పడం చాలా నచ్చిందతనికి.
ఒకవేళ వీరా కోరుకుంటే చంద్రికను కోడలుగా తెచ్చుకోవాలని కూడా ఆలోచించసాగాడు. మా యువరాణిని కించపరుస్తావా? మా యువరాణి స్థాయి ఎక్కడా? నీ స్థాయి ఎక్కడా? నీకు కనీసం ఆమె ముందు నిలబడే అర్హత కూడా లేదు అని వెనక నుంచి చెప్పింది చెలికత్తె. వీరాకు స్థాయి లేదు అనేసరికి మహదేవ్ సేనానిలకు కోపం వచ్చింది. వీరా ముఖంలో మాత్రం ఏ మార్పు లేదు. ఒక కనుబొమ్మ పైకి లేపి అదోలా చూస్తూ, మా స్థాయిల గురించి మాట్లాడుతున్నావు, ఇంతకీ మీ యువరాణి స్థాయి ఎంతో అని వ్యంగ్యంగా అడిగాడు వీర. 4వ స్థాయి అని గొప్పగా చెప్పింది చంద్రిక. నా కొడుకుది 3వ స్థాయి. అయితే ఏంటి? వాడు త్రిశూల రాజ్యానికి కాబోయే మహారాజు. మా వీరాని పెళ్లి చేసుకుంటే నువ్వు యువరాణివి అవుతావు. అయినా మూర్ఖంగా మాట్లాడుతున్నావు చంద్రిక అని కోపంగా చెప్పాడు మహదేవ్. మహదేవ్ కోపం చూసి ఏమాత్రం బెదరలేదు చంద్రిక. మీ కొడుకు 3వ స్థాయిలో ఉన్నాడని మీరు చెప్పుకుంటున్నారు. శరీరం చావు అంచుకు వెళ్లి బతికి వచ్చిన వ్యక్తి తన స్థాయిలన్నీ కోల్పోతాడని మీకు తెలీదా? ఇప్పుడు మీ కొడుకు బతికి ఉండొచ్చు, కాని అతనికి ఎటువంటి స్థాయి శక్తులు లేవు. ఇకపై పెరగడం కూడా అనుమానమే. శక్తులు లేని వ్యక్తి రాజైతే రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు? శత్రువులను ఎలా ఎదుర్కొంటాడు అని సూటిగా అడిగింది చంద్రిక. చంద్రిక మాటల్లో నిజమున్నా తన కొడుకులో శక్తులు లేవని నమ్మలేకపోతున్నాడు మహదేవ్. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో మౌనంగా ఉండిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారో అని రాజశేఖర్ వాళ్లు మహా ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రిక మాటలకు నవ్వుకున్నాడు వీర. స్థాయి ఎక్కువో తక్కువో నాకనవసరం. మన పెళ్లిని పెద్దలు నిర్ణయించారు. నువ్వేదో కారణాలు చెప్పి పెళ్లి రద్దు చేసుకుంటే మా నాన్నగారి పరువు ఏం కావాలి? నీకు ఇష్టం ఉన్నా లేకున్నా మన పెళ్లి జరిగి తీరుతుంది చంద్రిక అని స్థిరంగా చెప్పాడు వీర. అలా ఎలా కుదురుతుంది? మీ పరువు కోసం ఇష్టం లేని పెళ్లిని యువరాణి ఎందుకు చేసుకోవాలి? పెళ్లికి ఆమె అనుమతి అవసరం లేదా? ఇదెక్కడి న్యాయం అని రాజశేఖర్ పక్కనే ఉన్న అతను ప్రశ్నించాడు. అతని మాట పూర్తి అయిన మరుక్షణమే వీర చాచిపెట్టి కొట్టాడు. చెళ్ళుమని పెద్ద శబ్దంతో పాటు ప్రశ్నించిన అతను చెంపను చేత్తో పట్టుకొని గింగిరాలు తిరుగుతూ వీర కాళ్ల దగ్గర పడ్డాడు. ఏం జరిగిందో అందరికీ అర్థమయ్యి అవాక్కయ్యారు. ఏంటి న్యాయాలు అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ జరుగుతున్నవి అన్నీ న్యాయంగానే జరుగుతున్నాయా? మీరంతా న్యాయం వైపే ఉన్నారా? నీతులు చెబుతున్నారేంటి? ఎక్కువ మాట్లాడితే అందరికీ ఇదే గతి పడుతుంది, జాగ్రత్త అని అందరికీ వేలు చూపించి బెదిరించాడు వీర. వీరా, అతను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నీకు ఎదురు చెబితే కొడతావా? నేను చెబుతున్నాను విను. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. నాకు నేనుగా ఈ పెళ్లిని, మన బంధాన్ని రద్దు చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంతటితో దీన్ని వదిలే అని స్పష్టంగా చెప్పింది చంద్రిక. 6 అడుగుల అందగాడు వీరుడు ఎదురుగా ఉన్నా ఏమాత్రం బెదిరిపోకుండా ధైర్యంగా మాట్లాడుతున్న చంద్రిక వీరాకు చాలా నచ్చింది. ఆమెలో ఉన్న ఆ పొగరు ముచ్చటగా అనిపించింది. చంద్రికనే సూటిగా చూస్తూ దగ్గరకు నడిచాడు వీర. వీర వెచ్చని శ్వాస ముఖం మీద తగులుతుంటే ఉలిక్కిపడి చూసింది చంద్రిక. వీర అందరి ముందు అంత చొరవగా దగ్గరకు వస్తాడని ఊహించకపోవడంతో అప్రయత్నంగా వెనక్కి అడుగు వేయబోయింది. ఆమె అటువంటి పని చేస్తుంది అని ముందే ఊహించినట్టు చంద్రిక నడుం పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు వీర. క్షణకాలంలోనే చంద్రిక వీర కౌగిలిలో బందీ అయింది. జరిగింది గ్రహించిన చంద్రిక అతని పట్టునుంచి విడిపించుకోవాలని చూసే లోపులోనే ఆమె పెదవులను అందుకున్నాడు వీర. ఘాటు ముద్దుకు గుర్తుగా చంద్రిక పెదవి మీద తీపి గాయం చేసి వదిలాడు. అంతమంది ముందు వీరా చేసిన పనికి కళ్ల నిండా ఆగ్రహంతో చంపేసేలా చూసింది చంద్రిక. అది చూసి నవ్వుతూ ఆమెను చుట్టుకున్న చేతుల పట్టు మరింత బిగించాడు వీర. వీరా, హద్దు దాటావ్. రాచకన్యతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా? దీనికి పర్యవసానం తప్పకుండా అనుభవిస్తావు అని కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ చెప్పింది చంద్రిక. నువ్వు ఏ కన్యైనా నేను ముద్దాడింది నాకు కాబోయే భార్యనే. అందులో తప్పుపడ్డానికి ఏముంది చంద్రిక? దీనికి నువ్వు తిరిగి తీపి బహుమతి ఇస్తానంటే అస్సలొద్దన్ను అని కవ్వింపుగా చెప్పాడు వీర. వీర తెగింపుకు మహదేవ్తో పాటు రాజశేఖర్ వాళ్లంతా విస్తుపోయారు. కొడుకు ప్రవర్తనకు ఎలా స్పందించాలో తెలియక తడబడుతూ వెనక్కు తిరిగాడు మహదేవ్. కళ్ళు వదిలేసి మరీ చూస్తున్న వాళ్లతో, కాబోయే జంట ఏదో ప్రేమగా మాట్లాడుకుంటున్నారు, వాళ్లనలా చూడ్డానికి సిగ్గులేదా? పక్కకు తిరగండి అని సేనాని గట్టిగా గదమాయించాడు.
పెద్దలందరి ముందు ఏంటి పరాచకాలు, మర్యాదగా వదులు వీరా అంటూ గింజుకోసాగింది చంద్రిక. అంటే నేను పట్టుకోవడంలో, ముద్దు పెట్టుకోవడంలో నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం వాళ్ళు చూస్తున్నారనే కదా, వాళ్లని మా సేనాని చూసుకుంటాళ్లే అని మరోసారి పెదవులు అందుకోవడానికి తల వంచాడు వీర. మాటల్లో ఉన్నప్పుడు క్షణకాలం వీరా చేతిపట్టు వదులు అవడంతో తన శక్తినంతా ఉపయోగించి వీరాని వెనక్కు తోసింది చంద్రిక. వీరా తేరుకునేలోగానే విసురుగా తన చురకత్తిని తీసి వీరా మెడమీద గుచ్చింది చంద్రిక. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నా వినకుండా నన్ను నలుగురిలో అవమానించినందుకు నీకు మరణమే తగిన శిక్ష, అనుభవించు వీరా అంటూ కత్తిని మరింత లోతుకు దింపబోయింది. వీరా నవ్వుతూ చంద్రిక చేతిని గట్టిగా పట్టుకున్నాడు. చంద్రిక వీరా మీద దాడి చేయడం చూసి అందరూ అదిరిపడ్డారు. అయిపోయింది, వీరా చచ్చిపోతున్నాడు, యువరాణి చంద్రిక వీరాని చంపేసింది అని గట్టిగా అరిచారు. కొడుకు రక్తం చూసి చంద్రిక అని కోపంగా అరిచాడు మహదేవ్. తండ్రిని ఆగమన్నట్టు చేయి చూపించాడు వీర. ఇది కేవలం మా ఇద్దరికీ సంబంధించిన విషయం నాన్నగారు, నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి అని చెప్పాడు. వీరా శక్తుల్లో అంతకంతకు కనిపిస్తున్న మార్పును చూస్తూ బయటకు తీసిన కత్తిని తిరిగి ఒరలో పెట్టుకున్నాడు మహదేవ్. వీరా కళ్లల్లో చావు భయం కనిపించలేదు. సరికదా, నువ్వేం చెయ్యలేవన్న వెక్కిరింపు కనిపించి ఉడికిపోయింది. వీరాని ఎలా అయినా ఓడించాలి అని వీరా మీద శక్తి ప్రయోగం చేయటానికి చేతిని ఎత్తబోయింది చంద్రిక. కాని ఆమె ఆలోచన ముందే తెలిసినట్టు చంద్రిక చేతిని తన మరో చేతితో గట్టిగా పట్టుకున్నాడు వీర. చావునే ఎదిరించి తిరిగి బతికొచ్చిన వాడిని నన్ను చంపడమంటే అంత సులభం అనుకుంటున్నావా చంద్రిక? అది నీ వల్ల కాదు. లేత సుకుమారివి, నీ సుతిమెత్తని చేతులు నన్ను అల్లుకోవాలి తప్ప ఇలా కత్తిని పట్టి కవాతులు చేయకూడదు. చూడు, నీ చేతులు ఎంతగా కందిపోయాయో అని చెప్తూనే తన మెడలో గుచ్చుకున్న కత్తిని బయటకు లాగాడు వీర. వీర చేతులను గట్టిగా విదిలించుకొని దూరంగా జరిగింది చంద్రిక. ఎక్కువ కలలు కనకు వీరా, మన పెళ్లి జరగదు, నేను జరగనివ్వను అని పౌరుషంగా చెప్పింది చంద్రిక. నాకు కలలు కనే అలవాటు లేదు చంద్రిక, కోరుకున్నది దక్కించుకోవడమే తెలుసు. ఇప్పుడు నీ బాధ ఏంటి? ఈ నిశ్చితార్థం రద్దు చేసేయాలి అంతే కదా? సరే, చేసేద్దాం అని తేలిగ్గా చెప్పాడు వీర. వీరా మాటలకు చంద్రిక విస్మయం చెందితే మహదేవ్ నిర్ఘాంతపోయాడు. మిగిలిన వాళ్ల పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. వీరాకు పిచ్చి పట్టిందా? ఇంతకు ముందేమో యువరానికి ఇష్టం లేకుండా చొరవ తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు తనకు తానే నిశ్చితార్థం రద్దు చేస్తాను అంటున్నాడు. చచ్చి బతికాడు కదా, మెదడు పనిచేయట్లేదేమో అని వెనకున్న వాళ్లు రకరకాలుగా అనుకోసాగారు. ఆ మాటలన్నీ మహదేవ్ చెవికి వినిపిస్తూనే ఉన్నాయి. కొడుకు మనసులో ఎలా ఆలోచిస్తున్నాడో అంచనా వెయ్యలేకపోతున్నాడు. కొడుకును ఏమనలేక, జరిగేదానిని ఆపలేక అసహనంగా చూస్తున్నాడు మహదేవ్. వీరా, నువ్వు నిజంగానే పెళ్లి రద్దుకు ఒప్పుకుంటున్నావా? లేక యువరాణి చంద్రికను మమ్మల్ని ఏమార్చాలి అనుకుంటున్నావా అని గట్టిగా అడిగాడు రాజశేఖర్. రాజశేఖర్ వైపు వెటకారంగా చూస్తూ, నీ నక్క తెలివితేటలు వాడకు చిన్నాన్నా, జిత్తుల మారి వేషాలు వేయటానికి నాకు నీ పోలికలు రాలేదు. నేను మాటంటే మాటే, వెన్ను చూపించడం నా రక్తంలోనే లేదు. యువరాణి చంద్రికకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు. ఆమె కోరుకున్నట్టే ఈ పెళ్లి రద్దు చేసుకుంటాను అని గంభీరంగా చెప్పాడు వీర. వీరా మాటలతో ఇంతకు ముందు అతను ఏదో మాట వరుసకు చెప్పాడేమో అనుకుంటున్న చంద్రిక ముఖంలో చిరునవ్వు వచ్చింది.